నమస్తే, వెల్కమ్ టు క్విక్ న్యూస్ ఏపీ. మంగళవారం నర్సీపట్నం మున్సిపాలిటీ 16వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉమాశంకర్ గణేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన ప్రచారానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. భారీగా మహిళలు తరలి రావడంతో ప్రచారం హోరెత్తిపోయింది. వార్డు కౌన్సిలర్ వీరమాచినేని జగదీశ్వరి ఆధ్వర్యంలో అడుగడుగునా ప్రజలు పూలు చల్లి స్వాగతం పలికారు. ప్రతి ఇంటి ముందు మహిళలు ఎమ్మెల్యే గణేష్ కు హారతులు పట్టారు. మరోసారి తన ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని గణేష్ విజ్ఞప్తి చేశారు. కరపత్రాలు ఓటర్లకు ఇస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు కోనేటి రామకృష్ణ, మాజీ వైస్ చైర్మన్ సన్యాసి పాత్రుడు, వార్డు నాయకులు ఏఎన్ఎల్ శ్రీనివాస్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి 16వ వార్డులో కౌన్సిలర్ జగదీశ్వర్ గారు చేసిన ఈ కార్యక్రమం ఇంటింటికి ప్రచార కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో పెద్దలు సన్యాసి పాత్రుడు గారు, ఇంకా వైస్ చైర్మన్లు, కౌన్సిలర్స్, ఇన్ఛార్జీలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అదే ముఖ్యంగా ఈరోజు చూస్తే ఈ వార్డుకి సంబంధించి 5 సంవత్సరాల కాలంలో సుమారుగా 2 కోట్ల రూపాయలతో సీసీ రోడ్డు కూడా వేయడం జరిగింది. ఎంపీ గారి నిధుల నుంచి కానీ ముఖ్యంగా మన ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రాంట్ ఇచ్చారో ప్రతి సచివాలయానికి 50 లక్షల రూపాయలు ప్రతి సచివాలయానికి కూడా ఇవ్వడం జరిగింది. అంటే సుమారుగా నర్సీపట్నం మున్సిపాలిటీలో ఈ మధ్యకాలంలో సుమారుగా 12 కోట్ల వరకు కూడా మరి ఇవ్వడం జరిగింది. అంటే గత తెలుగుదేశం పాలన కంటే అత్యధిక రోడ్లు మన మున్సిపాలిటీలో బ్రహ్మాండంగా వేసుకున్నాం. నిజంగా అందుకని ఈరోజు ఏ వార్డుకి వెళ్ళినా సరే ప్రతి వారు కూడా మీరు ఎంత ఆనందపడుతున్నారు. ఎందుకంటే గతంలో 20-30 సంవత్సరాల నుంచి కూడా మాకు రోడ్లు లేవు, మీరు వచ్చిన తర్వాత రోడ్లు వేసారని చెప్పి ప్రజలందరితో నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. అందుకనే ఈ రోజు ఏ వార్డుకి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా మాకు గౌరవంగా మమ్మల్ని అందరినీ కూడా మా తాలూకా ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరినప్పుడు బ్రహ్మాండంగా అందరూ కూడా హారతులు తెస్తారంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరు చేసిన పనికి గుర్తింపు వచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. అందుకనే ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా పెద్ద సన్యాసి పాత్రుడు గారు, ఇంకా పెద్దలందరూ కూడా బ్రహ్మాండంగా ప్రతి వార్డులు తిరిగినప్పుడు ఎక్కువ మంది మరి 100% మంది మహిళలందరూ కూడా హారతులు చెందారంటే దానికి కారణం ఏంటంటే కేవలం జగనన్న పథకాల ద్వారా ఉంది. అందుకనే రేపు జరగబోయే ఎన్నికల్లో కేవలం ఒక మున్సిపాలిటీలోనే సుమారుగా 10,000 పైగా మెజార్టీ వస్తుందని చెప్పి మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మీరు చేసిన పనులు కానీ ఆ విధంగా ఉంది. ముఖ్యంగా 30 ఫీట్ రోడ్లోని అక్కడ రోడ్లు కానీ, అలాగే రోడ్డు వైడింగ్ సంబంధించి మీరు తలపెట్టిన రోడ్డు వైడింగ్ కూడా అందరూ కూడా హర్షిస్తారు. ఎందుకంటే ఏదైతే మేము అనుకున్నామో కొన్ని అడ్డంకుల వల్ల, కోర్టు అడ్డంకుల వల్ల ఆయన తప్ప లేదా అంత బ్రహ్మాండంగా ఉండేది. వారందరితో కూడా రేపు రాబోయే కూడా చేస్తాం. ఈ విధంగా ప్రతి వార్డులో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తాం. సంక్షేమ పథకాలంటే చెప్పనవసరం లేదు, ప్రతి ఒక్కరు కూడా ఇచ్చాం. ఇప్పుడు ఏదైనా కూడా ఎందాక చెప్పినట్టుగా కేవలం మున్సిపాలిటీలోనే మంచి మెజార్టీతో మేము గెలుస్తాం. టోటల్గా 30,000 పైగా మెజార్టీ గెలుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. జై జగన్. నమస్కారం.